ఇటు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడానికి కొన్ని నెలలు మాత్రమే ఉండడంతో రాజకీయ పార్టీలు హడావిడి మొదలుపెట్టాయి. అభ్యర్థులను ఫైనలైజ్ చేసి ఓటర్ల జాబితాలపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకోవడంతో పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ మండలిపై లీడర్లు కన్నేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ జాబితాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 3 చొప్పున ఉండగా మజ్లిస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ సభ్యులు 2 ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, ఇండిపెండెంట్లుగా అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డి ఉన్నారు. 9 మంది ఎమ్మెల్సీల పదవి కాలం మరో 4 నెలలు మాత్రమే ఉండడంతో హస్తంలోని ఆశావాహులు గంపెడాసులు పెట్టుకున్నారు. ఖాళీ అవుతున్న కౌన్సిల్ సీట్లపై కన్నేశారు. అందులో గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్యే కోట నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉండగా సభ్యత్వం కోసం వివిధ స్థాయి నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, తిన్మార్ మల్లన్న, మహేష్ కుమార్ గౌడ్, అలీఖాన్, కోదండరాం ఎమ్మెల్సీలుగా, కొంతకాలం కిందట బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ సీఎం రేవంత్ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు చేరింది. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ మద్దతుదారులుగానే ఉన్నారు. అందరినీ కలిపితే హస్తం బలం 15కు చేరినట్లు అయింది. యువ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవులు కట్టబెడుతూ వారికి పార్టీ పరంగా పెద్దపీట వేస్తోంది. దీంతో యువ నేతలు మండలిలో అడుగు పెట్టేందుకు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రం నుంచి యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ కు హైకమాండ్ అవకాశం ఇవ్వగా ఎన్ఎస్యుఏ నాయకుడు బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. మండలి సీటు కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, పీసీసీలో కీలక పదవి ఆశించి భంగపడ్డ నేతలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినోళ్లు ముందంచులో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మంత్రాలు చేస్తున్నారు. శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతానికి బీఆర్ఎస్ సభ్యులే మెజార్టీలో ఉన్నారు. దీంతో మండలిలో ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ఆమోదం పొందడం రేవంత్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర పరిస్థితే ఉంది. అందుకే బలమైన గొంతుకులను పంపించి అసెంబ్లీలో పైచేయిగా ఉన్నట్టే మండలిలోనూ పట్టు పెంచేలా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్.